ఇచ్చెళ్ళొచ్చుగా బాబూ. 10 రూపాయలేంటి? ఇదిగో 20 రూపాయలు తీసుకో. అలా శంకర్ చిలక జోస్యం చెప్పించుకొని అక్కడి నుండి ఇంటికి వస్తూ ఉండగా అక్కడ లాటరీ టిక్కెట్లు అమ్మేవాడు కనబడతాడు. రెడ్డి బాబు రండి, మీకు ఏ టికెట్ కావాలి? ఇది కొంటే 1,00,000 రూపాయలు బహుమతి, ఇది కొంటే 50,000 బహుమతి. ఇది తీసుకోండి, కేవలం 10 రూపాయలు మాత్రమే. బంపర్ ప్రైజ్ 10 లక్షలు. కొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఇదిగో 10 రూపాయలు, నా కా టికెట్టే ఇవ్వు. ఇంకా ఈ 2 టికెట్లు కూడా తీసుకోండి. రండి బాబు రండి. వద్దులే, ఇదొక్కటి చాలు. దీని డ్రా ఎప్పుడు తీస్తారు? ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది డ్రా తీయడానికి. వచ్చే నెల 10వ తేదీన డ్రా. రండి బాబు రండి రండి. అయితే ఇంకా 20 రోజులు వేచి ఉండాలా? అంటే నేను త్వరలో శ్రీమంతుణ్ణి కాబోతున్నానన్నమాట. ఊర్లో ఉన్న అందరికన్నా నేనే డబ్బు గలవాన్నవుతాను. ఇంక నేను ఎవరి దగ్గర పని చెయ్యాల్సిన అవసరం లేదు. పొలం కూడా కౌలుదారుడికి తిరిగి అప్పచెప్పేస్తాను. ఏరా, ఇంకా పొలానికి వెళ్ళలేదా? ఇంకా ఇక్కడే కూర్చొని ఉన్నావు? త్వరగా బయలుదేరు. అమ్మా, నిన్న పట్నంలో మా స్నేహితుడు మల్లి దగ్గరికి వెళ్ళొచ్చానా? వాడొక్కసారిగా ఎంత పెద్ద డబ్బు గలవాడయ్యాడో తెలుసా? అవునా? వాడు పట్నంలోనే ఉండి మంచి ఉద్యోగం చూసుకొనుంటాడు. నువ్వేమో ఊరికి తిరిగొచ్చేశావు. వాడితో హాస్టల్లోనే ఉంటే ఇప్పుడు నీక్కూడా మంచి ఉద్యోగం వచ్చేది కదా. వాడు ఉద్యోగం చేసి అంత డబ్బు సంపాదించలేదు. ఒక లాటరీ టికెట్టు వాడి జీవితాన్ని మార్చేసింది. ఒక్కసారే 10 లక్షల బహుమతొచ్చింది తెలుసా? ప్రస్తుతం వాడు సొంత వ్యాపారం చేస్తున్నాడు. ఏంటి, డబ్బు లాటరీలో వచ్చిందా? అయితే వాడు కష్టపడకుండా వచ్చిందన్నమాట. ఎలాగోలా వాడికైతే డబ్బొచ్చింది గదా. వాడలా లక్షాధికారవుతాడని ముందే ఒక చిలక జ్యోతిష్యుడు చెప్పాడంట. నేను తిరిగి ఇంటికొస్తుంటే చిలక జ్యోతిష్యుని కలిశాను. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పమని అడిగా. ఆ చిలకేం చెప్పిందో తెలుసా? నేను కూడా త్వరలో లక్షలకు అధిపతినవుతానని చెప్పింది. ఏ జ్యోతిష్యుడు నీ జీవితం బాగోదు అని చెప్పడు, నువ్వు గొప్పవాడివవుతావనే చెప్తారు. ఆ చిలక జోస్యం వాడు కూడా అదే నీకు చెప్పాడు. అందులో కొత్తే ఉంది, అవన్నీ నమ్మడానికి లేదు. లేదమ్మా, ఆ చిలక చెప్పిందంటే అది జరిగి తీరుతుందని నాకు మల్లిగాడు చెప్పాడు. చూస్తూ ఉండు, నేను త్వరలోనే డబ్బెలా సంపాదిస్తాను. నేను కూడా ఒక లాటరీ టికెట్ కొన్నాను. అందులో తప్పకుండా నాక్కూడా మంచి బహుమతి వస్తుంది. ఇంక నేను ఎవరి దగ్గర పని చెయ్యాల్సిన అవసరమే లేదు. ఏంట్రా, ఇంత చదువుకొని ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు? లాటరీ టికెట్ కొని దాన్ని చూసుకుంటూ పని వదిలేస్తానంటావా? అవి ఎవరికో గాని రావు. 1000 మంది కొంటే ఒకడు కూడా వస్తుందనే నమ్మకం ఉండదు. అవన్నీ పక్కన పెట్టి ముందు పనిలోకి వెళ్ళు. ఏంటమ్మా అలా అంటావు? చదువుకుంటే లాటరీ కొనకూడదే ఏంటి? నువ్వెని చెప్పినా ఇంక నేను పొలానికి వెళ్లేదే లేదు. వచ్చే నెల 10వ తారీఖు కల్లా నేను లక్షాధికారినవుతాను. చూస్తూ ఉండు. ఇంక ఎన్ని చెప్పినా నువ్వు వినేటట్టు లేవులే. 10వ తారీఖు నీకే తెలుస్తుంది నువ్వు ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నావో. నేను నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నా. అలా తల్లి వెళ్ళిన తర్వాత పొలం దున్నే ట్రాక్టర్ వాడు శ్రీను అక్కడికి వచ్చి ఇలా అంటాడు. ఎరా శంకర్, నీ పొలానికి ఎప్పుడు రమ్మంటావు? ఇంక నీతో పనిలేదురా. నేను కౌలు పొలం తిరిగిచ్చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటున్నావు? పట్టణంలో ఏదైనా మంచి ఉద్యోగం దొరికిందా ఏమిటి? అదేమీ లేదురా, నీకన్నీ వచ్చే నెల 10వ తారీఖు తర్వాత చెప్తాలే. నువ్వెళ్ళు, నేను రావటం లేదు. ఏం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావటం లేదు. సరే, నేను పెడుతున్నా. అలా శంకర్ పొలం పనులకు వెళ్లకుండా 10వ తారీఖు డ్రా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రోజు రానే వస్తుంది. ఈరోజు 10వ తారీఖు. వెంటనే వెళ్ళి నా లాటరీ ఫలితాలు ఏమయ్యాయో తెలుసుకుంటాను. శంకర్ పట్నానికి వెళ్లి లాటరీ వాడిని కలుస్తాడు. మీ టికెట్కి బహుమతి ఏం రాలేదండి. అయినా ఒక్క టికెట్కి వస్తుందా ఏమిటి చెప్పండి. ఈసారి మళ్ళీ ప్రయత్నించండి. ఒక 5 టికెట్లు ఒక్కసారి కొన్నారంటే ఏదో ఒక బహుమతి తప్పకుండా తగులుతుంది. అవును, నువ్వన్నది నిజమే. ఇదిగో 50 రూపాయలు, 5 టికెట్లివ్వు. అలా లాటరీ వాడి దగ్గర టికెట్లు కొనుక్కొని వెళుతూ, అవును, ఇక్కడ చిలక జోస్యం వాడుండాలి గదా. ఎటెళ్ళుంటాడు? ఇంకో చోట ఎక్కడైనా కూర్చొనుంటాడు. ఏంటి మల్లిగాడు ఇటొస్తున్నాడు? వాడు కూడా లాటరీ కొనడానికి వెళ్తున్నాడా ఏంటి? ఏరా శంకర్, ఇక్కడున్నావు? నాకోసమే వస్తున్నావా ఏంటి? లేదురా, నేను వేరే పని మీద వచ్చాలే. నువ్వెక్కడికో వెళ్తున్నావు? నా దగ్గర పనిచేయటానికి ఒక వ్యక్తి కావాలిరా. ఇక్కడ చదువుకున్నవాడు ఒకడున్నాడు. వాణ్ణి పనిలోకి రమ్మని అడుగుదామని వెళ్తున్నా. వాడి ఇల్లు ఇక్కడికి దగ్గరేలే. అవును, నీ పొలం పనులెలా ఉన్నాయి? లాభసాటిగానే ఉంది కదా? లేదురా,
నేను పొలం పనులు మానేశా. ఇప్పుడేమీ చేయటం లేదు. అవునా? అయితే నువ్వు ఖాళీగానే ఉన్నావా? అయితే నువ్వే నా దగ్గర ఉద్యోగంలో చేరొచ్చు కదరా. మంచి జీతం ఇస్తాను. నేనింకా ఎవరి దగ్గర పనిలో చేరదలుచుకోలేదురా. త్వరలో నా కిందే 10 మంది పనిచేస్తారు. అబ్బో, అయితే మంచి వ్యాపారమే పెడుతున్నట్టున్నావు. సరే, నీ ఇష్టం. నాకు పనుంది, వెళ్తున్నా. చూడు, వీడి దగ్గర నేను పనికెళ్ళాలంట. ఎలా అడుగుతున్నాడో. నేను త్వరలో వీడికన్నా డబ్బున్నవాణ్ణవుతానని వీడికి తెలీదు. అలా ఎవరు పనిలోకి రమ్మనడిగినా వెళ్ళేవాడు కాదు శంకర్. ఊర్లో పొలం పనులు కూడా చేసేవాడు కాదు. అలా 6 నెలల కాలం గడిచిపోతుంది. ఏంట్రా, ఎంత మంచివాడివి, ఇలా తయారయ్యావేంట్రా? ఆ లాటరీ అనేది ఒక వ్యసనం. అది ఆశ పుట్టిస్తుంది అంతే. నా మాట విని ఏదైనా పని చూసుకోరా. ఊర్లో ఉన్న కౌలు పొలం కూడా ఎవరికో ఇచ్చేశావంట. పట్నంలోనే ఏదైనా పని చూసుకో. ఏంటి నేను ఇలా మారిపోయాను? నేను ఆలోచిస్తుంది పూర్తిగా అర్థం లేదనిపిస్తుంది. పని చేయక తప్పదు. తినటానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నాకు ఊర్లో కూడా కౌలు పొలం ఇచ్చేవారు లేరు. పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకోక తప్పదు. శంకర్, శంకర్, ఎవరు నన్ను పిలుస్తుంది? ఇక్కడ ఎవరూ కనబడ్డం లేదు. శంకర్, పైకి చూడు, చెట్టు మీద. చిలుక, నువ్వేనా మాట్లాడేది? నీకు మాట్లాడడం కూడా వచ్చా? ఎందుకు రాదు? నేనెవరో గుర్తుపట్టావా? అదే నీకు జోస్యం చెప్పానే, చిలక జోస్యం. అవునా? నువ్వు చెప్పేది నమ్మచ్చా? నేను లక్షలకి అధిపతినవుతానని చెప్పావు. కాని ఇప్పుడు తింటానికి కూడా లేకుండా పోయింది. నేను ఆ చిలక జోస్యం వాడి దగ్గర నుండి తప్పించుకుని వచ్చా. నీకే కాదు, వాడు ఎవరు వచ్చినా అలాగే చెబుతాడు. వాడి మోసాన్ని నేను చూడలేకే తప్పించుకుని వచ్చేశా. అయితే నువ్వు చెప్పేదంతా అబద్ధమేనా? నేను లక్షాధికారినవనా? ఎందుకవ్వవు? అది నువ్వు చేసే కష్టం మీద ఆధారపడి ఉంటుంది. కష్టపడి పని చెయ్యి, ఫలితాన్ని ఆశించుకో. అవును, మా అమ్మ చెప్పినా ఎవరు చెప్పినా వినలేదు. ఇక నేను పట్నం వెళ్ళి పని వెతుక్కుంటాను. అలా శంకర్ పట్నం బయలుదేరి వెళతాడు. ఎక్కడా పని దొరకదు. చివరికి తన స్నేహితుడు మళ్ళీ కూడా శంకర్కు పని ఇవ్వడానికి తిరస్కరిస్తాడు. చేసేది లేక ఒక ఓడరేవులో కూలీగా పనిలోకి చేరుతాడు. అక్కడ శంకర్ మూటలు మోస్తూ ఉంటాడు. అలా ఉండగా ఒకరోజు ఓడ అధికారులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఓడ కదలటం చాలా కష్టం. ఎంతోమంది ఇంజనీర్లు చెక్ చేశారు. లోపం ఎక్కడో కూడా తెలియడం లేదు. దాని నిండా చాలా సరుకు ఉంది. అంత దూరం నుండి సరుకు తీసుకురావడం కూడా కష్టం. సార్, మీరేమనుకోకండి. అసలేం జరిగిందో చెప్పగలరా? ఏం చెప్పను? విదేశాల నుండి సరుకు చేరవేసే ఓడ ఒకటి సముద్రం మధ్యలో ఆగిపోయింది. ఏం లోపమో తెలియడం లేదు. ఎంతోమంది ఇంజనీర్లు చూశారు. వారికి ఏమీ అర్థం కావడం లేదు. అయ్యా, నేను ఒక ఇంజనీర్నే. నేనేమైనా మీకు సాయపడగలనేమో. నన్నొకసారి చూడమంటారా? నీకేమైనా అనుభవం ఉందా? ఎప్పుడైనా ఇటువంటి పని చేశావా? నాకు అనుభవం లేదు గాని నాకొక్క అవకాశం ఇవ్వండి. సరే, ఒకసారి చూపిద్దాం. పోయిందే ఉంది. ఎవరి టాలెంట్ ఏమిటో మనకేం తెలుస్తుంది. ఒక అవకాశం ఇద్దాం. అలా శంకర్ని ఓడ దగ్గరకు తీసుకుని వెళతారు. ఓడని క్షుణ్ణంగా పరిశీలించిన శంకర్ లోపమెక్కడో కనిపెట్టి దానిని సరిచేస్తాడు. వెంటనే ఓడ పనిచేయడం మొదలు పెడుతుంది. ఆహా! ఎంతోమంది నిపుణులు పరిశీలించారు. వారి వల్ల కానిది నీ వల్ల అయింది. నిన్ను వెంటనే మా దగ్గర ఉద్యోగంలో చేర్చుకుంటాం. జీతం కూడా చాలా ఎక్కువే. నీకిష్టమైతే వెంటనే ఉద్యోగంలో చేరవచ్చు. చాలా కృతజ్ఞతలు సార్. నేను వెంటనే ఉద్యోగంలో చేరుతాను. అలా శంకర్ అనతి కాలంలోనే ఉద్యోగంలో ఉన్నత స్థితికి చేరి అత్యధిక వేతనాన్ని పొందుతాడు. అలా ఒకరోజు సొంత ఊరు వస్తూ ఉండగా చిలుక ఇలా అంటుంది. శంకర్, శంకర్, చిలుక, నువ్వా? ఏంటి చెప్పు. చూసావా శంకర్, నువ్వు ఇప్పుడు లక్షాధికారివయ్యావు. నేను చెప్పానని కాకుండా నీ స్వశక్తి మీద ఆధారపడి ఉన్నత స్థితికి చేరుకున్నావు. తనలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఎవరైతే దానికి పదును పెడతారో వారు తప్పక ఉన్నత స్థితికి చేరుకుంటారు. నువ్వు నాకు గొప్ప గుణపాఠమే నేర్పావు. నీకు చాలా కృతజ్ఞతలు. అలా శంకర్ తన తల్లిని కూడా తనతో పాటే తీసుకుని వెళ్లి చక్కగా